హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాకరకాయ కర్రీ వండుతున్నాను. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిందండి. నెక్స్ట్ ఇందులో ఒక్క ముక్క దంచుకున్న తెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ మిక్స్ ఉన్నాయండి. కాకరకాయ కర్రీకి కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, కరివేపాకు, కాకరకాయలు ఇంతకుముందు వేసాం కదండి. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేయాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ రావాలండి. నెక్స్ట్ కరివేపాకు అండి, కొంచెం లైట్గా వేగాయి. గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి. పసుపు అండి, తర్వాత అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ మాడకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గాయి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు, ఇంతకుముందు మాడకుండా ఉండడానికి వేసాను, ఇప్పుడు ముక్కకు పడడానికి వేస్తున్నాను సాల్ట్. నేనైతే సాల్ట్ కొంచెం తక్కువ తింటానండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. కాకరకాయ కొంచెం లైట్గా మగ్గిందండి. ఇప్పుడు టమాటో ముక్కలు వేయాలి. టమాటా, కాకరకాయ బాగా మగ్గాయండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. హాయ్ అండి, కాకరకాయ కూర రెడీ అయిందండి. కొత్తిమీర, ధనియాల పౌడర్ అండి, చూడండి నోరిరుస్తూ లాలాజలం తన్నుకొచ్చేస్తుందండి. తినేసేయండి ఇంకా.